రేయ్ ఎక్కడికి పోయిస్తున్నావురా? పరా. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా తిన్నా? రారా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావు? జాంపళ్ళ కోసం. చుట్టూ 12 కిలోమీటర్ల వరకు మొత్తం బండలే, నీకు మాత్రం జాంకాయలు ఎక్కడి నుంచి దొరికారా? నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పను. చెప్పరా. చెప్పనన్నానుగా. వేలిడంత లేడు. ఈ కడప రాజా అంటే భయం పోయిందా? ఆ కొండారెడ్డి ఏమిట్రా అంటే ఎవడో సింహాచలం కొడుకు ఈ క్వారీలోనే ఉన్నాడని కెమెరా పెట్టి నా పరువు తీశాడు. ఈ దొంగన కొడుకు ఏమిట్రా అంటే ఎక్కడికి వెళ్ళేవారు అంటే జాంకాయల కోసం వెళ్ళానని నాకే టోకరా ఇస్తున్నాడు. ఏంటి భయం పోయిందా? వీడు ఎక్కడికి వెళ్ళాడన్న నిజం తేలే వరకు ఇలా కొట్టుకు చావాల్సిందే. నాకు తెలియకుండా వీడిని ఎవరైనా కాపాడాలనుకున్నారో వాళ్ళ పిల్లలకి ఇదే గతి పడుతుంది. ఇది మామూలు గీత కాదు, ఈ కడప రాజా గీసిన చావు గీత. ఎవరైనా దాని మీద అడుగు పెట్టారో చంపేస్తాను. నన్ను పెద్దయ్య గారిని జైల్లో ఉంచారన్న నేను చూశానన్న. నన్ను ఎంత భయపెట్టి అడిగినా నేను చెప్పలేదన్న. అమ్మా, చిన్నాని హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. ఏంట్రా చూపు? నువ్వు కొడితే భరించడానికి నేనేమి మల్లేష్ని కాదు, సింహాచలం కొడుకు సూర్యని. జై సూర్యని.
చేస్తున్నారా? ఏంటి మూడోటే వస్తున్నాడు? రేయ్ పూజ ఏమన్నాడు? డబ్బిచ్చాడా? నువ్వు చెక్ చూపించావా? చెప్పరా అక్కడేం జరిగింది? రెండిట్లో ఒకటి పట్టుకో. అరే రే ఏంటి నీ పాటికి నువ్వు వెళ్తున్నావు? ఆ 2 వేళల్లో ఏమనుకున్నావు? ఒకటి న్యాయం, ధర్మం, నీతి. మరి రెండోది? ఉత్తికి ఆరేయడం. నేను పట్టుకున్నది రెండోది. అయ్యయ్యో చైత్రయాత్ర మొదలు పెట్టాడురా. ఏం బామర్ది ఇంకా అక్కడే ఉన్నావా? నువ్వు ఇచ్చిన చెక్ బౌల్స్ అయిందని ఇండియా నుంచి ఒకడు వచ్చాడు. ఎవడాడు? ఎవడో సింహాచలం కొడుకంట. కానీ నా కొడుకు వస్తాడు. మేము ఇక్కడ బానిసలుగా పడున్నామని వాడికి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడుందిరా నీకు పండగ. సింహాచలం కొడుక ఎక్కడున్నాడు? ఇవాళ 50 లక్షలు అడిగిన వాడు రేపు మా నాన్న ఎక్కడా అని అడగడా? వాడెక్కడున్నా వెతికి పట్టుకుని లేపేయండి. వాడిని వెతికి పట్టుకోండి. ఏంట్రా పారిపోతాను అనుకున్నావా? పారిపోయేవాణ్ణి కాదురా, పాతేసేవాణ్ణి. కోచ్ అని నువ్వే పిలుస్తావా, పిలిపించేలా చెయ్యమంటావా?
రేయ్, మన మాటలు మాత్రం సాఫ్ట్ గా ఉంటాయి, కానీ కొట్టుడే వీర కొట్టుడు. కొడక నీ కేక కోచా కినపడాలి. పొందిరా, చేరా ఫోను. ఏంట్రా లేపేశారా? ఏంట్రా ఇది ఆ క్రౌడ్ వేసావు అన్నట్టు అడుగుతున్నా? నీ బామ్మర్దిని క్లబ్ ని వేసాను, వచ్చి ఒక్క లుక్ ఇచ్చుకో. ఎవడరా నువ్వు? నువ్వు డబ్బు ఇవ్వాలి కదా సింహాచలం, ఆయనకు పుట్టిన సింహానిరా. ఆపరా బండి. కోచా, ఇదేనా నువ్వు అప్పు తీర్చే స్టైల్? అసలు మాత్రమే తీసుకెళ్దామని వచ్చాను, కానీ ఇప్పుడు వడ్డీని కూడా వదలను. వెనక్కి తిప్పు, త్వరగా తిప్పు. ఇంకా ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నా సరే రమ్మనండి, రమ్మనండ్రా. ఎవడొచ్చినా సరే వాడికి ఇదే గతి. ప్రాణాలతో రాలేనన్నావు, వచ్చాను. మా నాన్నని మా వాళ్ళని కాపాడలేనన్నావు, కాపాడాను. కడపంటే కొండారెడ్డి అన్నావు, ఇప్పుడు ఆ కొండారెడ్డి నా గాలి కిందన్నారా? నన్ను మగాడినా అని అడిగావు కదా, నేను మగాడినేరా. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన శవానివి. ఇక మీదట కొండారెడ్డి కోచ అంటూ ఎవడైనా వచ్చాడో నరికేస్తా. తీరా, అది నీ చావు కోసమే రత్తి. అమ్మా, ఎక్కడున్నారా? మలేషియాకు ఒకరు వెతుకుంటూ వెళ్ళావు కదా, ఆయన నీ కోసం మన ఇంటికే వచ్చారా? కోచా అని చెప్పమ్మా. ఆయన పేరు కోచాంట్రా. డబ్బుతో వచ్చానని చెప్పమ్మా. మీ నాన్నకి ఇవ్వాల్సిన డబ్బు పట్టుకొచ్చారంట్రా. నీ పేరేంటమ్మా? శృతి. అందరూ ఆడపిల్లలే ఒరే సూర్య, త్వరగా వచ్చారా? నిదానంగా రమ్మని చెప్పండి, తొందర ఏం లేదు. బంగారం, నువ్వెవరమ్మా? సూర్య. మన ఇల్లు కనుక్కోవడానికి పాపం ఆయన ఎంత శ్రమ పడ్డారో తెలుసా? దాంతే ఉందిలే, కనిపెట్టేశాను కదా. ఏదైనా క్షణంలో ముగించేస్తాను. మీ వాడి విషయమే కాస్త లేట్ అయింది, ఇవాళ ముగించేస్తాను. నేను వస్తున్నానని చెప్పమ్మా.